గోరేటి రమేష్ ప్రజాగాయకుడు, రచయిత, కవి. ఎప్పటి నుంచో ప్రజా సమస్యలపైన పాటలు పాడుతూ ప్రజల్ని చైతన్యం చేస్తున్నటువంటి కళాకారుడు. గోరేటి రమేష్ గారిని పొద్దున్నే వాకింగ్ చేసేటువంటి క్రమంలో కొరియర్ వచ్చిందని సైబరాబాద్కు సంబంధించినటువంటి ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారంట. కొరియర్ వచ్చిందని అబద్ధం చెప్పి వాళ్ళ మిస్సెస్కు ఈయన షార్ట్ వేసుకొని వాకింగ్ చేస్తుంటే ఎత్తుకొని పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఏందనంటే ఇటీవల కాలంలో మార్వడి పాట అక్కడ పాడాడు. ఆ పాట రాసింది వేరే అన్న, ఎవరు ఆయన పేరు ఏం పేరు, కుమార్ ఏదో ఉన్నది. ఆ అన్న పాట రాసిన ఆయన ఒక ఆయన, పాడిన ఆయన ఒక ఆయన. ఏ పాట రాసుకోవద్దా, పాడొద్దా? మార్వాడి మంది కొంప ముంచటోడ, మార్వాడి గలీజు దంద చేసటోడ, మార్వాడి తెలంగాణ ముంచటోడ, మార్వాడి బ్రిటిషోని వారసుడా. ఊరూరికి నీ గాడి బిజినెస్ లో నువ్వు కేడి, తెరిచినావు నువ్వు బోడి, నీ కన్నా గుండు మోడి. మార్వాడి తెలంగాణ ముంచటోడ, మార్వాడి బ్రిటిషోని వారసుడా, మార్వాడి మంది కొంప ముంచటోడ, మార్వాడి గలీజు దంద చేసటోడ. ఏంది దుర్మార్గం? గోరేటి రమేష్ గారిని ఏం చేద్దాం అనుకుంటుర్రు? సంపదాం అనుకుంటుర్రా? నరుకుదాం అనుకుంటుర్రా? పొడుద్దాం అనుకుంటున్నారా? మార్వడి, రాజస్థానీ, గుజరాతీ వ్యాపారస్తులు మీకు కోట్ల రూపాయలు ఇస్తే అక్రమంగా, అప్రజాస్వామికంగా వాడు దళితుడా, ధనికుడా అని చూడకుండా ఎవరిని పడతా వాడిని ఎత్తుకొని పోతారా? ఇది ఎక్కడ దుర్మార్గం సార్? నేను సైబరాబాద్ ఎస్ఓటి పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడుగుతా ఉన్నాను. నిజంగా ఎవరైనా నేరం చేస్తుంటే కనుక ఏమైనా నక్సలెటా, తీవ్రవాదా, ఆతంకవాదా, సంఘ విద్రోహ పనిచేసేటోడా, సామాజిక అంశాలపైన పాటలు పాడేటోడు గోరేటి రమేష్ ప్రజానాట్య మండలిలో పనిచేసి వచ్చినోడు, సిపిఎం పార్టీ. ఇప్పుడు కుల ఉద్యమంలో పనిచేస్తూ ఉన్నాడు. సరే రైట్, ఆయన ఎందులో పని చేసుకునే స్వేచ్ఛ ఆయనకున్నది. ఏమంత కర్మ ఆయనకి? ఇద్దరు పిల్లలు, చంటి పిల్లలు. చంపేసిరా గోరేటి రమేష్? చంపేశారా? బతికున్నాడా? బతికుంటే బయట పెట్టండి, మీడియా ప్రెస్ మీట్ పెట్టండి సార్. పలానా రమేష్ని పలానా కారణం చేత తీసుకుని వచ్చాం, మా హ్యాండ్ ఓవర్లోనే భద్రంగా ఆరోగ్యంగా ఉన్నాడని బయట పెట్టండి. సైబరాబాదు ఎస్ఓటి పోలీసులను రిక్వెస్ట్ చేసి అడుగుతా ఉన్నాను. కాబట్టి గుజరాతీ, రాజస్థాన్, మార్వాడి వ్యాపారస్తుల దగ్గర మీరు అంటే మిమ్మల్ని అలా అనదలుచుకోవట్లేదు, కానీ వాళ్ళు చెప్పినట్టు మాత్రం చేయకండి సార్. ఎందుకంటే మా ప్రాంతం గురించి మేము మాట్లాడుకునే హక్కు లేదా? మా రాష్ట్రం గురించి మేము మాట్లాడుకునే హక్కు లేదా? మా 100% ప్రాంతీయవాదమే బలపరుస్తాం. మా దగ్గర ఉన్నటువంటి సబ్బండ కులాలు రోజు రోజుకు అన్ని వృత్తులను ధ్వంసం అయిపోతూ ఉన్నాయి. ఉలిబాటి దెబ్బ మొదలైందని చెప్పేసి నిన్ననే పంచవృత్తులు మన విశ్వకర్మలు రాఖీ పండుగ సందర్భంగా ఏమంటారు ప్రెస్ మీట్ పెట్టారు. చూసుకోండి, చూద్దాం ఉలిబాటి దెబ్బ ఉద్యమం మొదలైందని. బ్రహ్మంగారి వారసులు, కాలజ్ఞానాన్ని రచించిన పోతులూరు వీర బ్రహ్మంగారి వారసులు మొదలుపెట్టారు పంచవృత్తులు. అవసరాలు మొదలుపెట్టారు. కౌంటర్లు అత్యంత ధ్వంసం అయిపోతుందని మొదలుపెట్టారు. మేమేం డిమాండ్ చేస్తూ ఉన్నాం? కల్చర్ గో బ్యాక్ అంటా ఉన్నాం కదా సార్. రాజస్థాన్, మార్వాడి, గుజరాతీ ఈ కల్చరు ఎక్కడ పడితే అక్కడ మా కల్చర్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు సార్. మేము మాట్లాడుకోకూడదా? నకిలీ అమ్ముతున్నారు అని చెప్పేసి మహబూబాబాద్లో వీడియోలు ఉన్నాయి. నకిలీ వస్తువులు అమ్ముతా ఉన్నారు, మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వ్యాపారస్తుల దుర్మార్గాలని అరికట్టాలి అని చెప్పేసి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. చేయకూడదా? దీని మీద ఎంఎఫ్ గోపినాథ్ సార్ మాట్లాడాడు, పృథ్వీరాజ్ అన్న మాట్లాడాడు, తెలంగాణ విఠలన్న మాట్లాడుతూ ఉన్నాడు, పాశం యాదగిరన్న మాట్లాడుతూ ఉన్నాడు, నేను మాట్లాడాను, పిడమర్తి రవణ మాట్లాడాడు, జిలకర్ సీనన్న మాట్లాడాడు, గాలి వినోద్ కుమార్ సార్ మాట్లాడారు, కంచేలే సార్ ఎప్పుడో చెప్పారు. వీళ్ళంతా ఎవరు? అవగాహన ఉన్నోళ్ళే కదా, ఈ రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళే కదా, అందరు బాగుండాలని కోరుకునే వాళ్ళే కదా. గోరేటి రమేష్ గారిని ఏమంత నేరం? పాట పాడడం నేరమా? ఇలాగే పాట పాడితే బెల్లి దక్కను ముక్కలు ముక్కలు నరికారు. పాడొద్దా? ఇప్పుడు ఏంటి మార్వాడీలు నరకమని చెప్పారా మమ్మల్ని? ఇప్పుడు మార్వాడీలు పొడవమని చెప్పారా మమ్మల్ని? నరుకుతారా? నరకండి. చంపుతారా? చంపండి. ఉన్నాడా గోరేటి రమేష్? బతికే ఉన్నాడా? చంపేశారా? ఈ విషయం ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ప్రజలారా, తెలంగాణ మేధావులారా, తెలంగాణ కవులారా, తెలంగాణ కళాకారులందరికీ నేను చేతులిచ్చి నమస్కరించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కడికి ఒక కులం ఉంటుంది. ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది. మతం అయితే
ఎవరి జిల్లా అయితే మా జిల్లా ఓడి పోయి అనే ఫీల్, మా మండలోడు పోయి అనే ఫీల్, మా కులపోడు పోయి అనేటువంటి భావం అందరూ ఉన్నారు. అందరూ మన వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మా అస్తిత్వం కోసం మేము పనిచేసుకుంటాం పోయి, మా కులం గురించి మేము పనిచేసుకుంటాం, అన్ని కులాలను గౌరవిస్తాం అనేటువంటి వాళ్ళు ఉన్నారు. మా మతం ముందు నా మతం పోయి పరమతాన్ని, నా మతాన్ని నేను ఆచరించుకుంటాను, పరమతాన్ని నేను గౌరవిస్తాను అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ మతాన్ని నమ్మనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్, మేము కులాలకు మతాలకు అతీతంగా గుప్తలు, ఈరోజు కోమట్లు, వైశ్యులు, అరే మా దుకాణాలు మొత్తం ధ్వంసం అయిపోయినాయి. రామ్ కోటి, కింగ్ కోటి, మన బొగ్గులకుంట, మొత్తం కోటి, హ్యాబిట్స్, జగదీష్ మార్కెట్ మొత్తం వాళ్ళే దుకాణాలు అయిపోయినాయి. మేము పెట్టుకుందామంటే ఇది లేదు మాకు. ఎస్, ఎవరు ఎక్కడైనా బతకొచ్చు, మేము వద్దని అంటలేం కదా. ఎక్కడైనా బతకొచ్చు అండి, మేము కాదని అంటలేదు కదా. మేము కల్చర్ని గో బ్యాక్ అంటున్నాం తప్ప. మరి అలా అయితే ఆంధ్ర తెలంగాణకు మన పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ ఎన్ని వందల వేల పాటలు రాశాం కదా. కాబట్టి మీరు పెద్దగా చేయాలనుకుంటే చేయండి సార్, దానికోసం మేము చచ్చిపోవడానికి కూడా సిద్ధమే. నా తల్లి తెలంగాణ, నా తల్లి రోధిస్తూ ఉన్నది. తెలంగాణలో పెట్టినటువంటి నా సబ్బండ కులాలన్నీ వృత్తులన్నీ సర్వనాశనం అయిపోతూ ఉన్నాయి వలసవాదుల వల్ల. మేము బాధతో చెప్తా ఉన్నాం. చెప్పులు కుట్టేటోడు చిచ్చి మాది కూడా అని వాడిని అంటాం. ఈ చెప్పుల కంపెనీ మాత్రం బడా బడా వ్యాపారస్తులది ఉంటుంది. వానికే పెట్టుకునేటువంటి అవకాశం ఎందుకు కలిపేది ప్రభుత్వం అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తప్ప. ఏ చెప్పుల ఫ్యాక్టరీలు ఉన్నాయి చెప్పండి ఎస్సీలై? కంసాలి ఈరోజు ఒక తాళ్ళెక్కుడు, చికెన్ దుకాణం, మటన్ దుకాణాలు పెట్టుకోవడం తప్ప మిగతా వృత్తులన్నీ ధ్వంసం చేశారు. తాళ్ళు ఒక్కటే ఎక్కలేదు అనుకుంటా. తాడి చెట్లు. కాబట్టి ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి. ఎందుకండి ఇప్పుడు భయంకరమైనటువంటి హిందుత్వవాది అయినటువంటి బాలా ఠాక్రే, మన దాదాసాహెబ్ బాలా ఠాక్రే మహారాష్ట్రలో బాంబేలో విగ్రహం చూస్తే ఉచ్చబోసుకుంటారు తెలుసా. విగ్రహం చూస్తే ఉచ్చబోసుకుంటారు. నేను చూసా, నాకు తెలుసు కదా. బాలా ఠాక్రే విగ్రహాన్ని చూస్తేనే పక్క రాష్ట్రంలో ఉచ్చబోసుకుంటాడు. ఫస్ట్ నేను మరాఠీని, తర్వాతే భారతీయుని అన్నాడు ఆయన. అరే మనం నేను ఫస్ట్ భారతీయుని తర్వాతే మరాఠీని అంటే లేదు, అట్లా కుదరదు. ఫస్ట్ నేను మరాఠీని, నేను మరాఠీ వాడిని, తర్వాతే భారతీయుని అన్నాడు ఆయన. లుంగి హటావో పుంగి బజావో అనే ఉద్యమాలు చేశాడు ఆయన. భయంకరమైనటువంటి హిందుత్వవాది. కేవలం కాషాయం బట్టలు వేసుకుని కడదాకా బతికి చచ్చిపోయినాడు. శివసేన వ్యవస్థాపకుడు. ఎవరు చెప్తారండి? మా ప్రాంతం గురించి మేము మాట్లాడుకోద్దా? మరి ఎందుకు? ఆయనది జాతీయవాదమా? ఆయనది కూడా ప్రాంతీయవాదమే కదా. బాలా ఠాక్రే గారిది రైట్. మరాఠీవాదం వేసి నేను 100% సపోర్ట్ చేస్తా. ఎవరి తల్లి మీద వాళ్ళకి ప్రేమ ఉండాలి. ఇక్కడికి వచ్చి నా తల్లి కల్చర్ని ఖరాబ్ చేస్తా అంటే మేము ఎలా క్వశ్చన్ చేయకూడదా? నేరమా క్వశ్చన్ చేస్తే? మాట్లాడినటువంటి మాటలు ఏదైనా తప్పు ఉంటే చెప్పండి, సరిదిద్దుకొని వేరే రకంగా మిస్ చేస్తాం. ఏమన్నావు? మమ్మల్నే కొడతారు, మా మీద దాడి చేస్తారు, బహిరంగ ప్రదేశంలో తక్కువ కులస్తుడాన్ని తిడతారు, అడుగుతాను వచ్చినటువంటి మా సబ్బండ కులాలను కొడతారు. పైగా మా మీదే అక్రమ అరెస్టులు, ఇటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలు. ఎక్కడ రేవంత్ రెడ్డి గారు ఇదేనా నీ ప్రభుత్వ పనితీరు? గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇలా చేశాడనే ఆయనను ఓడించి నిన్ను గెలిపించాం. మీ పోలీసు వ్యవస్థ కూడా ఈ విధంగా చేస్తే మాత్రం రానున్నటువంటి ఎన్నికల్లో నిన్ను పాతాళానికి తొక్కడం మాత్రం ఖాయం. ఏ ఎన్నికల్లోనైనా సరే రాజకీయంగా మార్చుకోమనండి. కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. రైట్, చర్చ పెట్టండి. ప్రాంతం వాళ్ళకే 80% అవకాశాలు కల్పించాలి. బాలా ఠాక్రే ఏం చెప్పాడు? ఎవరు వచ్చినా సరే, ఇక్కడ ఏ వ్యాపారం పెట్టినా, ఏ కంపెనీ పెట్టినా ఫస్ట్ ప్రాధాన్యత, ఫస్ట్ ప్రయారిటీ మరాఠీలకు ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వాలన్నాడు ఆయన. బాలా ఠాక్రే నరేంద్ర మోడీ గారు పోయి కౌగలించుకున్నాడు, ఆయనతో పొత్తు పెట్టుకున్న ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాడు. సరే, గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి నువ్వు అని పక్కన పెడితే మరి అటువంటి వాదాన్ని సమర్థించారు కదా బీజేపీ వాళ్ళు. మీరు పోయి చూడండి ఎంత ప్రాంతీయవాదాన్ని బలపరిచాడో బాలా ఠాక్రే.
కాబట్టి చెప్పకండి మా తెలంగాణ వాదం బలపడకూడదా, మా ప్రాంతీయవాదం బలపడకూడదా, మా సమ్మక్క సారక్కలను అవమానించవచ్చు, మా బోనాలను అవమానించవచ్చు, మా బతుకమ్మను అవమానించవచ్చు, మా కల్చర్ను అవమానించవచ్చు, మా వృత్తులు ధ్వంసం చేయొచ్చు, లేనటువంటి తిండిని బలవంతంగా మా మీద రుద్దొచ్చు, ఆచారాలను మా మీద బలవంతంగా రుద్దొచ్చు, మా కల్చర్ ధ్వంసం అవుతుందని మేము గలం విప్పితే మేము ద్రోహులమా? ఎక్కడ ఏం తీవ్రవాదులు మేము? బ్యాంకులను లూటి చేసిన వాళ్ళమా మేమేమన్నా? దేశ సంపదను దోసుకొని విదేశాలకు పోయిన వాళ్ళం ఏమన్నా నీరోముడిలాగా? ఏం మేము చేసిన నేరం ఏంది? రోజు చేసుకుంటే బతికేటోళ్ళం మేము, కూలీ పని చేసుకునేటోళ్ళం మేము, ఉద్యోగాలు చేసుకొని ప్రజల కోసం నిరంతరం పనిచేసేటోళ్ళం, ఆడేటోళ్ళం, పాడేటోళ్ళం, మాట్లాడేటోళ్ళం. ఏంటి మేము చేసిన నేరం? గోరెడ్డి రమేష్ గారిని ఎందుకు ఇంత అక్రమంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎవరో తెలియాలి. ఎత్తుకపోయిన వాళ్ళు నిజంగా పోలీసు వాళ్ళేనా, ఎస్ఓటి పోలీసు వాళ్ళేనా? ఇది అప్రజాస్వామికమైనటువంటి అక్రమ అరెస్ట్. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దక్షిణాది పరిరక్షల హక్కుల వేదికగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కవి, మేధావి, రచయిత ప్రతి ఒక్కరు అన్నిటికీ అతీతంగా ఏమంటారు ఈ అరెస్ట్ని ఖండించాలి. గోరెడ్డి రమేష్ గారు ఎక్కడున్నారో ప్రజల ముందు పెట్టాలి. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీరు ఏదైనా ఉంటే పంపించండి, చెప్పండి ఇది కరెక్ట్ కాదు. నాకు తెలిసైతే 100% గోరెడ్డి రమేష్ గారిని ప్రాణాలతో ఉంచారని మాత్రం నేను అనుకోవట్లేదు మిత్రులారా. ఎందుకంటే వీళ్ళు చాలా ధనవంతులు, కోటీశ్వరులు. 100% గోరెడ్డి రమేష్ గారి కాలు గోటికి ఏమైనా సరే కానీ చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తాం. ప్రజలందరినీ ఏకం చేస్తాం. ఈ పోరాటాన్ని ఇంకా బలపరుస్తాం. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత రాజ్యాంగం. మార్వాడి మంది కొంప ముంచటోడ మార్వాడి